యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ హైవే బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నేత సుర్వి యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు చౌటుప్పల్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులతో పాటు వలిగొండ, మునుగొండ, నారాయణపూర్, ధర్మోజిగూడెం, గుజ్జె ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లు కూడా ఇదే మార్గాన్ని వాడుతున్నారని వివరించారు. ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా పెరిగి ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాబట్టి హైవే బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేయాలని యాదయ్య గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. చౌటుప్పల్ జాతీయ రహదారి 165 మరి జరుగుతున్న బ్రిడ్జి పనులను పరిశీలించడం జరిగింది. మరి చౌటుప్పల్ పట్టణాన్ని ఒక అంధకారంలోకి నెట్టేసే విధంగా మరి ఇక్కడ పనులు చేపట్టడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి అక్కడ సిమెంట్ ద్వారా పిల్లర్లు వేసి నిర్మించి ఒక బ్రిడ్జిలు నిర్మించాలని అనేక సార్లు మీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినాం. అయినా కానీ మట్టి బ్రిడ్జిలు వేసి మరి అక్కడ ఆర్ఎంబి అధికారుల పరిరక్షణలో మరి ఆ పనులు చేపట్టాలి కానీ ఆర్ఎంబి అధికారులు అనేది కనుమరుగు అయిపోయినారు. మరి ఈ జిల్లాకు సంబంధించిన ఆర్ఎంబి మినిస్టర్ కూడా ప్రతినిత్యం హైదరాబాద్ నుంచి వెళ్ళి మరి నల్గొండ పోయే రహదారి మరి నల్గొండ పోయే రహదారిని మరి కూతపెట్టు దూరంలో ఉన్న హైదరాబాదు మరి చౌటుప్పల్ పట్టణానికి మరి అక్కడ ఉన్న తోప్రాన్పేటలో ఓ బ్రిడ్జి ఉన్నది. మరి అదే విధంగా మరి ధర్మోజిగూడెంలో ఓ బ్రిడ్జి నిర్మించడం జరుగుతుంది. అదే విధంగా చౌటుప్పల్ నిర్మించడం జరిగింది. ఈ 3 బ్రిడ్జిలల్లా ఏ ఒక్కసారి కూడా ఆర్ఎంబి మినిస్టర్ పరిశీలన అనేది చేయకపోవడం చాలా అన్యాయం. అదే విధంగా ఇక్కడ మరి భువనగిరి పార్లమెంటు సభ్యుడు మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి అడ్డగూడూరు మండలం ఈ ప్రాంతం నుంచెల్లే వెళ్తాడు. మరి ఇక్కడ ఉన్న పనులు జరుగుతున్న మరి బ్రిడ్జి పనులు పరిశీలించకపోవడం కూడా చాలా అన్యాయం. ఇక్కడ ఈ బ్రిడ్జి పనులు జరుగుతుంటే చుట్టుపక్కల 10 మండలాల ప్రజలు రోజు ప్రతినిత్యం ఇబ్బందులు పడుతూ అనేక బాధలు పడుతూ మరి కొంతమంది వైద్యానికి హైదరాబాద్ నగరానికి పోతుంటే అంబులెన్స్ కూడా ట్రాఫిక్ లో ఇరుక్కపోయి మరి ప్రాణాలు పోయే ప్రమాదంలో ఉన్నది జరుగుతున్నాయి. ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఈ ప్రభుత్వము చూడవలసిన బాధ్యత ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ మేము ఇప్పుడు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం. దీన్ని ప్రభుత్వం దృష్టికి తక్షణమే మరి ఆర్డీఓ గారు తీసుకుపోయి మరి చౌటుప్పల్ ప్రాంతంలో ఉన్న ప్రజలకే కానీ అదే విధంగా హైవే మీద హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడకు ప్రయాణిస్తున్న ప్రజలకే కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.